అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. రవీంద్ర భారతి జనంతో కిటకిటలాడుతోంది. కళ్యాణి నాట్యం ప్రారంభమైంది. ముందు వరుసలో ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ గారు, మదర్ తెరిసా, వారితో పాటు రాజారాం గారు, కృష్ణ కూర్చుని ఉన్నారు. కళ్యాణి చండాలిక డాన్స్ డ్రామాని అత్యద్భుతంగా ప్రదర్శిస్తోంది. కాలికి గజ్జె కడితే కళ్యాణి మెరుపు తీగ అయిపోతుంది. ధరించిన పాత్రలో లీనమై పూర్తిగా న్యాయం చేకూరుస్తుంది. నాజూకైన ఆ శరీరం పాములా మెలికలు తిరుగుతుంది. ఆ సుందర నయనాలు ప్రదర్శించలేని భావాలు లేవు. ఆ తనూలత వింత సోయగాలు విరజిమ్ముతూ చూపురుల దృష్టిని ఎటూ కదలనీయకుండా ఆకట్టుకుంటోంది. ఆ క్షణంలో చూస్తే కళ్యాణి నిజంగా డాన్స్ చేయటానికే పుట్టిందా అనిపిస్తుంది. కళ్యాణి నాట్య ప్రదర్శన అంటే టికెట్ ఖరీదు ఎంతైనా సరే వెనకాడకుండా కొనటానికి జనం ఎందుకు విరగబడతారో కృష్ణకి ఇప్పుడు అర్థమవుతోంది. నాట్యం ముగిసింది. తెర పడింది. సెక్రటరీ మైక్ ముందుకు వచ్చి ఇప్పుడు ప్రదర్శనకి వసూలైన 50,000 రూపాయల చెక్ని కుమారి కళ్యాణి గారు గవర్నర్ గారికి అందజేస్తారు అని ప్రకటించగానే ప్రేక్షకులు అభినందిస్తున్నట్టుగా కరతాళ ధ్వనులు చేశారు. ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చి కృష్ణతో, కళ్యాణి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. కృష్ణ రాజారాం గారి వైపు చూశాడు. ఆయన చిరునవ్వుతో వెళ్ళమన్నట్టు చూశారు. కృష్ణ లేచి స్టేజ్ లోపలికి వెళ్ళాడు. స్టేజ్ మీద తెర తీశారు. గవర్నర్ గారు, మదర్ తెరిసా ఆసీనులై ఉన్నారు. కళ్యాణి మైక్ దగ్గరకు వచ్చి, నేను సమర్పించే ఈ చెక్ని నా తరఫున నా ప్రియ స్నేహితుడు డాక్టర్ గోపాలకృష్ణ గవర్నర్ గారికి ఇస్తారు అని ప్రకటించింది. కళ్యాణి ప్రియ స్నేహితుడు అని చెబుతున్న ఆ అదృష్టవంతుడు ఎవరా అని అందరూ కుతూహలంగా చూడసాగారు. కళ్యాణి సైడ్ వింగ్లోకి వెళ్ళి కృష్ణని చేయిపట్టి లాగుకు వచ్చింది. కృష్ణని గవర్నర్ గారికి పరిచయం చేస్తూ, ఇతను డాక్టర్ గోపాలకృష్ణ, జాండీస్ మీద వ్రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ డాక్టరేట్ ఇచ్చింది. ఆ వార్త ఈరోజే తెలిసింది అంటూ చెప్పింది. కంగ్రాచ్యులేషన్స్, మీలాంటి యువకులే దేశానికి వెన్నెముక లాంటి వారు. గవర్నర్ గారు కృష్ణకి చెయ్యి అందించి కరచాలనం చేస్తూ అభినందించారు. కృష్ణ చెక్ని గవర్నర్ గారికి అందిస్తుండగా గబగబా కెమెరాల్లోంచి ఫ్లాషులు మెరుపుల్లా మెరిసినాయి. గవర్నర్ గారు ఆ చెక్ని మదర్ తెరిసాకి అందించారు. మదర్ తెరిసా కళ్యాణిని అభినందిస్తూ కొన్ని వందల మంది వికలాంగులు కళ్యాణి మూలంగా సుఖభోజనం చేస్తారని చెబుతూ వారి తరఫున కృతజ్ఞతలు తెలిపింది. భగవంతుడు ఇంత మంచి మనసు గల కళ్యాణిని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నానని అంది. కళ్యాణి ఈ మాట వినగానే తలదించుకుంది. ఆ ముఖంలో నీలి నీడలు కమ్మటం కృష్ణ గమనించాడు. ప్రదర్శన ముగిసింది. మదర్ తెరిసా వికలాంగుల గృహాల్ని సందర్శించవలసిందిగా కళ్యాణికి, కృష్ణకి మరీ మరీ చెప్పింది. కళ్యాణి తప్పక వస్తామని వాగ్దానం చేసింది. కృష్ణ వెళ్తానని అంటే కళ్యాణి, నో, ఇంటికి వచ్చి మేమిచ్చిన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి. నేను ఇందాకే రాత్రికి మీరు డిన్నర్కి వస్తున్నారని, భోజనం ప్రత్యేకంగా చేయాలని వంట మనిషికి ఫోన్ చేసి చెప్పాను అంది. కానీ కృష్ణ ఇంటికి వెళ్ళాలని చెప్పబోయాడు. నో, ఇంకేం చెప్పొద్దు. నేను ఎప్పుడో మీకు చెప్పేశాను. నేను చెప్పినవి ఎదుటివాళ్ళు వినటమే తప్ప ఎదుటివాళ్ళు చెప్పినవి వినే అలవాటు నాకు లేదు. మీరు రావాల్సిందే అంది. భోజనానికి అమ్మాయి అన్ని ఏర్పాట్లు చేయించింది. ఇంత హడావుడిలో ఉండి కూడా నీకిష్టమైన వంటకాలు ఏమేమి చేయాలో చెప్పింది కృష్ణ
అన్నారు రాజారాం గారు. ఓకే, కళ్యాణి మాట నేనెప్పుడూ కాదనలేదు, పదండి అన్నాడు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, తీయగా నవ్వుతూ అంది కళ్యాణి. రాత్రి 10 గంటలు దాటింది. డైనింగ్ టేబుల్ మీద అమర్చిపెట్టిన భోజనం చప్పగా చల్లారిపోయింది. రాధ మంచం మీద కూర్చుని ఉంది. రాధ ముఖంలో ఆశాభంగం, నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళల్లో ఎప్పటినుంచో వేచి చూసి విసిగి అలసిపోయిన నిస్సత్తువ నిండి ఉంది. ఇంతలో వాకిట్లో కారు హారన్ వినిపించింది. రాధ లేచి ముందు గదిలోకి వచ్చింది. కిటికీలోంచి కారు కనిపిస్తోంది. కళ్యాణి కారు డ్రైవ్ చేస్తోంది. కృష్ణ కారు దిగాడు. కళ్యాణి గుడ్ నైట్ అంటోంది. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డిన్నర్, నో మెన్షన్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్, సేమ్ టు యూ. నాకు అసలు నిద్రే రాదు ఈరోజు అంది కళ్యాణి నవ్వుతూ. వస్తాను, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయింది. కృష్ణ గేటు వేసి వస్తున్నాడు. రాధ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళి గదిలో మంచం మీద వాలిపోయింది. అటు తిరిగి ముఖానికి చేయి అడ్డు పెట్టుకుని పడుకుంది. కృష్ణ ఓరవాకిలిగా వేసి ఉన్న తలుపు తెరుచుకుని లోపలికి వస్తూ రాధా రాధా అని పిలిచాడు. రాధ పలకలేదు. ఇదేమిటి, నేను రాకుండా నిద్రపోతున్నావా? ఇంపాసిబుల్. రాధా దగ్గరికి వచ్చి మీద చేయి వేశాడు. రాధ పలకలేదు. రాయిలా మౌనంగా ఉండిపోయింది. నిజంగా నిద్రపోయావా? ఏమిటి రాధా? నేను నీకో బ్రహ్మాండమైన శుభవార్త చెబుతాను, లే. రాధ లేవలేదు. అరే, ఇంత నిద్ర పట్టేసిందా? సర్లే, పోనీ రేపు పొద్దున చెబుతానులే. అతను దిండు తీసుకుని వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడుకున్నాడు. రాధ కళ్ళ వెంట జలపాతాల్లా నీళ్లు కారిపోతున్నాయి. చప్పుడు కాకుండా ముక్కు చీదింది. అంతులేని దుఃఖం వచ్చేస్తోంది. ఉదయం నుంచి అతని కోసం ఎంతో ఎదురుచూసింది. ఇదివరకు దోసపాడులో ఉండగా సాయంత్రం అవగానే అతని సైకిల్ బెల్లు వినగానే తను చేస్తున్న పని వదిలి ఆపి ఎలా పరిగెత్తేది? రాధకి అదే మరీ మరీ గుర్తుకు వస్తోంది. ఎప్పుడైనా తను నిద్రపోతే కృష్ణ లేపి అన్నం తినే వరకు వదిలేవాడు కాదు. ఈరోజు తను కనీసం అన్నం తిన్నదో లేదో కూడా కనుక్కోవాలనే ఛాసే అతనికి లేదు. రాధకి చాలా నిస్సహాయంగా అనిపిస్తోంది. కృష్ణని తీసుకుని దోసపాడు పారిపోవాలని అనిపిస్తోంది. కొద్దిసేపు అయింది. రాధ మంచం మీద నుంచి లేచింది. తనే వెళ్ళి కృష్ణని అన్నం తినమని అడగాలనుకుంది. కళ్ళు తుడుచుకుని తనకి తానే నిబ్బరం తెచ్చుకుని మెల్లగా ముందు హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో కృష్ణ నిద్రపోతున్నాడు. అతను గాఢ సుషుప్తిలో ఉన్నాడు. అతను ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా తిరిగాడని, అలసిపోయాడని రాధకి గుర్తురాలేదు. తను అనే ఒక మనిషి ఇంట్లో ఉందనే ఛాస లేకుండా ఇంటికి వచ్చి తన పాటికి తాను హాయిగా నిద్రపోతున్నాడు అనే ఆగ్రహం వచ్చింది. ఈ రోజంతా తను భోజనం చేయలేదు. అతని కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ కూర్చుంది. అతనితో మధుర సంభాషణలు చేస్తూ అతని గుండెల మీద తల ఆనించి ఈ రాత్రిని ఒక తీయటి రాత్రిగా అనుభవం పొందాలని, ఈ రాత్రి జీవితంలో మరుపురాని మధుర రాత్రిగా మార్చుకోవాలని ఆశపడింది. ఇదేదీ కృష్ణకి తెలియదు. లేక అతనికి అవసరం లేదా? రాధ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్. కళ్యాణి, కృష్ణ చెప్పుకుంటున్న మాటలు చెవుల్లోనే గింగురుమంటున్నాయి. రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద వాలి దిండులో ముఖం దాచుకుని ఒక్కసారిగా ఏడవసాగింది. తెల్లవారుజామున ఎప్పుడు నిద్ర పట్టిందో రాధకి తెలియదు. మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది. కృష్ణ అప్పటికే స్నానం చేసి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. రాధ గభాలన లేచి పరిగెత్తి హడావిడిగా ముఖం కడుక్కొని
కాఫీ కలిపి అతనికి తెచ్చి ఇచ్చింది. కాఫీ ఇచ్చి వెళ్ళిపోతున్న రాధని కృష్ణ పిలిచాడు. రాధా. ఏమిటి? వెనక్కు తిరగకుండానే అడిగింది. నేను రాసిన థీసిస్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు డాక్టరేట్ ఇచ్చారు తెలుసా? మీరు చెబితేగా నాకు తెలియటానికి. తమరు వింటేగా చెప్పటానికి. రాత్రి చెప్పాలని ఎంత ట్రై చేశాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నాకు మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. అతను కాఫీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. రాధ అక్కడే క్షణంసేపు నిలబడిపోయింది. టేబుల్ మీద పెట్టిన కప్పు తీయబోయిన రాధ పేపర్ చూసింది. అక్కడ కళ్యాణి, కృష్ణ ఫోటో ఉంది. ఆదుర్దాగా పేపర్ తీసి చూసింది. సిటీలో డాక్టర్కి అమెరికన్ మెడికల్ అసోసియేషన్ సత్కారం అనే క్యాప్షన్తో థీసిస్ వివరాలు ఉన్నాయి. డాక్టర్ గోపాలకృష్ణ కళ్యాణికి సన్నిహితుడు అని ఉంది. ఫోటోగ్రాఫర్ వచ్చినప్పుడు తను ఫోటో తీయబోతుంటే, వద్దండి, ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్న తన మాటలు గుర్తుకొచ్చాయి. కళ్యాణి తనకి అవకాశం దక్కనీయలేదు. తన స్థానంలో కళ్యాణి అతనితో పాటు సగర్వంగా ఠీవిగా నిలబడి ఉంది. రాధ ఆ పేపర్ని నలిపి విసిరికొట్టింది. తను కృష్ణతో కలిసి పంచుకోవాల్సిన మధుర క్షణాలు కళ్యాణి అపహరించినట్టుగా అనిపించింది రాధకి. రాధకి విచిత్రంగా కళ్యాణి మీద కోపం రాలేదు. కృష్ణ మీద అంతులేని ఆగ్రహం వచ్చింది. అతనికి ఆపాటి ఆలోచన లేనందుకు చాలా కోపం వచ్చింది. అది ఆశాభంగంతో కూడిన ఆగ్రహం. 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులు రాధ మోగబోయిన వీణలా నిశ్శబ్దంగానే ఉండిపోయింది. కృష్ణ గమనించాడో లేదో తెలియదు. రాధని కారణం ఏమిటి అని అడగలేదు. అతని ఈ పట్టనితనం రాధకి ఇంకా బాధగా ఉంది. ఆ సాయంత్రం కృష్ణ క్లినిక్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు. రాధా, రాధా వస్తూనే కేకలు పెడుతూ పిలిచాడు. వంట ఇంట్లో ఉన్న రాధ పలకలేదు. ఎప్పటిలా ఏమిటి అంటూ అతనికి ఎదురు పరిగెత్తలేదు. కృష్ణకి రాధ తన పిలుపు విని కూడా పలక్కపోవటం చిరాకు అనిపించింది. అతను సరాసరి వంట ఇంటి గుమ్మం దగ్గరికే వచ్చాడు. వంట ఇంట్లో ఉన్నావా? నీకు ఈ మధ్య వంటిల్లే వైకుంఠం అయిపోయిందేమిటి అన్నాడు. నా స్థానం ఇక్కడేనని తెలుసుకున్నాను. ఏమిటా మాటలు? ఒకసారి ఇలా రా, నీకోసం ఏం తెచ్చానో చూడు. రాధ తలెత్తలేదు, చూడలేదు. అతను లోపలికి రాబోయాడు. ఆగండి అక్కడే. మీకు ఈ మధ్య బూటుకాళ్ళతో వంట ఇంట్లోకి రాకూడదు అనే విషయం కూడా గుర్తుండటం లేదు. ఓ సారీ. అతను ఆగిపోయాడు. దేవిగారు, ఒకసారి ఇలా దయచేస్తారా? అతను బూట్లు విప్పుతూ అడిగాడు. ఇలా రా రాధా పిలిచాడు. రాధ రాలేదు. అతనే వంట ఇంట్లోకి వచ్చాడు. రాధ భుజం పట్టుకుని ఏదో చెప్పబోయాడు. రాధ అతని చెయ్యి తోసేసింది. ముఖం తిప్పేసుకుంది. అతను బలవంతంగా ముఖం ఇటు తిప్పాడు. రాధ కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. అరే, ఏడుస్తున్నావా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. బుద్ధి లేక. రాధ, ఏమిటా మాటలు? ఉన్న విషయం ఏమిటో చెప్పరాదు? ఇప్పుడేమైందని? ఎందుకా ఏడుపు? ఏ ఆడదైనా ఎందుకు ఏడుస్తుంది? భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నాడు, తనకి కాకుండా దూరం అయిపోతున్నాడు అని భయం వేస్తే తప్ప. అతని ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. ఆవేశం అణుచుకుంటూ అన్నాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నానా? నేను నీకు దూరం అయిపోతున్నానా? ఏమిటా పిచ్చి? నువ్వేనా మాట్లాడేది? నీకు నెక్లెస్ కొని తెచ్చాను. మనం ఇల్లు కొనబోతున్నాం. ఆ సంతోష వార్త చెప్పడానికి పరిగెత్తుకు వచ్చాను. నీకు అన్నీ ఉండాలని, నువ్వు దేనికి లోటు లేకుండా అందరికంటే బాగుండాలని, సుఖంగా ఉండాలని నా తాపత్రయం. నువ్వు అడగకుండానే అన్నీ నీకు అమర్చాలని ఆరాటపడుతున్నాను. ఇంతకంటే ఇంకేం చేయాలో నాకు తెలియదు. రాధకి ఆవేశం పొంగులా వచ్చేసింది.
అతని వైపు తిరిగి అంది. అదేనండి, అదే. పెళ్ళామంటే పెంపుడు కుక్కకి బిస్కెట్ పడేసినట్టు చీరలు నగలు పడేస్తే చాలు అనుకుంటారు మీ మగాళ్ళు. ఇల్లు వాకిలి ఏర్పరిస్తే చాలు అంటారు. ఆ వంకతో సంపాదన సంపాదన అంటూ ఎక్కడెక్కడికో వెళ్తారు. గొప్ప గొప్ప స్నేహాలు చేస్తారు. అదేమిటంటే సంపాదన అంటారు. ఆ సంపాదన నీకోసమేగా అంటారు. నాకు కావాల్సింది డబ్బు సంపాదించి పెట్టే యంత్రం కాదండి, నా మనసుకి తోడు నీడలా ఉండే మనిషి. నాకు కారు ఇల్లు ఉన్నాయి అనే దర్పం అక్కర్లేదండి. నా భర్త నీడలో నేను చల్లగా ఉంటే చాలు. నా భర్త నాకు దగ్గరగా ఉండాలి అనుకునే ప్రతి ఆడది పిచ్చిదే అయితే నేను వాళ్ళందరిలోకి పెద్ద పిచ్చిదాన్నండి. ఏమండి, మీకు చేతులు జోడించి చెబుతున్నాను. నాకు మీరు కావాలి. మిమ్మల్ని నా నుంచి దూరం చేసే ఆ డబ్బు నాకు అవసరం లేనే లేదండి. నేను అనేదాన్ని ఒకదాన్ని మీకోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఇక్కడే ఉంటానని మీరు మర్చిపోతున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుందండి. మీరు నాకు కావాలని కోరుకోవటం తప్పని ఎవరన్నారు? మీరు మారిపోయారండి, పూర్తిగా మారిపోయారు. ఆ మాటకొస్తే నువ్వే మారిపోయావు. ఇదివరకు నేను ఇంటికి రాగానే నువ్వు నవ్వు ముఖంతో పరిగెత్తుకు వచ్చేదానివి. ఇదంతా చూస్తుంటే రోజురోజుకి నా మీద నీ ప్రేమ తగ్గిపోతోందేమో అనిపిస్తోంది. అలిసిపోయి ఇంటికి వచ్చిన ఏ మగాడు ఏడుపులు దెప్పిపొడుపులతో ఎదురయ్యే భార్యని భరించలేడు. ఏమండి, అలా అనకండి. అంత మాట అనకండి. నాకు మీ మీద ప్రేమ తగ్గిపోలేదండి. మీ నిర్లక్ష్యం నాకు రంపపు కోతగా ఉందండి. రాధ ఏడుస్తుంటే అతడు గభాల్న వచ్చి పట్టుకున్నాడు. మీరు నాకు లేకపోతే నేను బ్రతకలేనని అనిపిస్తుందండి. రాధా! ఇన్ని రోజుల నుంచి రాధ మనసులో ముసురుకున్న బాధ ఆవేదన కన్నీటి వరదలై పొంగి పొరలి వచ్చేసింది. కృష్ణ రాధని అక్కున చేర్చుకున్నాడు. రాధ ఒంటరితనం భయం అతనికి అర్థమైంది. ఆ క్షణంలో రాధ పట్ల అతని మనసులో ఉన్న ప్రేమ రెట్టింపు అయింది. రాధని అతని చేతుల మధ్య లేవనెత్తి పడక గదిలోకి తీసుకువెళ్ళాడు. రాధని మంచం మీద పడుకోబెట్టి గుండెల్లో ముఖం దాచుకున్నాడు. రాధ చేతులు అతనిని ఆర్తిగా ఆకలిగొన్నట్టుగా పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో అతను తనని తాను విస్మరించాడు. రాధ కోరికలో రాధ ప్రేమలో కరిగిపోయాడు. ఎన్ని నెలల తర్వాత ప్రేమికుడైన కృష్ణ కనిపించాడు రాధకి. కృష్ణ జూబ్లీహిల్స్లో అమ్మకానికి వచ్చిన ఒక ఇల్లు కొనేశాడు. ఆ ఇంటి మేడ పైభాగంలో నుంచి చూస్తే సిటీ అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది. రాత్రివేళ అయితే మరీను. లైట్ల తోరణాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇల్లు చిన్నదైనా చాలా అందంగా గ్లామరస్గా ఉంది. ఇంట్లోకి ఖరీదైన సామాను చాలా వచ్చింది. నౌకర్లు పెరిగారు. రాధకి ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు. నోరు కదిపితే కావలసిన పని చేయడానికి నౌకరు ఎదురుగా ఉంటాడు. గృహప్రవేశం ఆడంబరంగానే చేశారు. ఊరి నుంచి శాంతమ్మ ఆనంద్ వచ్చారు. శాంతమ్మ ఇల్లు చూసి సంబరపడిపోయింది. స్వర్గంలా ఉంది అంది. సత్యనారాయణ వ్రతం చేయలేదని నొచ్చుకుంది. చక్కగా మన పద్ధతి ప్రకారం అరటి ఆకులు పరిచి బంతి భోజనాలు పెట్టకుండా ఎవరికి వారే దేవుకు తినే ఈ బల్ల భోజనాలేమిటమ్మా అంటూ బుగ్గలు నొక్కుకుంది. రాధ కట్టుకున్న పట్టుచీర 2000కి పైగా ఖరీదైందని తెలిసి శాంతమ్మ కళ్ళు గిర్రున తిరిగాయి. అంత డబ్బు పెట్టి ఏ నగో కొనుక్కోకుండా వృధా చేస్తున్నావు అని కూతుర్ని మందలించింది. రాధ నాకేం తెలియదమ్మా, మీ అల్లుడుగారే తెచ్చారు అంది. సాయంత్రం పార్టీ ఘనంగా జరిగింది. చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో 90 మంది రాధకి తెలియదు. కృష్ణ పరిచయం చేస్తుంటే నమస్కరించటం మినహా వారితో ఇంకేం మాట్లాడాలో తోచలేదు. డిన్నర్ హోటల్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం వల్ల అంత పని వారే చూసుకుంటారు.
ఖరీదైన నగలు, బట్టలు ధరించి కృష్ణ పక్కన భార్యగా నిలబడటం తప్ప రాధకి ఇంకో పని లేదు. మురళి భార్య రాధని చూస్తూ పరాచకంగా, మీ వారు మీ మీద ఉన్న ప్రేమంతా వాకిట్లో బోర్డుకి కట్టిపెట్టేశారే అంది. అదేమిటి? అర్థం కానట్లుగా అంది రాధ. ఈ ఇంటి పేరు రాధానందనం అంది. అబ్బాయికి మా అమ్మాయి అంటే ఎంతో ప్రేమ. మా దగ్గర కానీ కట్నం తీసుకోలేదమ్మా అంది శాంతమ్మ. శాంతమ్మకి ఈ ఆడవాళ్ళని చూస్తుంటే 2 కళ్ళు చాలవు అనిపిస్తోంది. ఎవరిని చూసినా ఎన్నెన్ని నగలో, ఎంత ఖరీదైన చీరలో, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆవిడకి కృష్ణ ఫ్రెండ్స్కి ఇంట్లోనే తాగుడు అందించటం బాగాలేదు. ఆ రాత్రి కూతురికి దిష్టి తీసేస్తూ, అబ్బాయిని కాస్త జాగ్రత్తగా చూసుకో, అదేమిటే మరీను ఇంట్లోనే తాగుడా అంది విస్తుబోతూ. అదంతేనమ్మా, ఇక్కడ అందరికీ అలవాటే అంది రాధ. అందరి అలవాట్లు మనం చేసుకోవాలని వ్రాసి ఉందేమిటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించింది. మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా ఆనంద్ అన్నాడు, రాధా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఆ పల్లెటూరు వదిలి రావటమే నయం అనిపిస్తోంది. ఎక్కడున్నా మేము మేమేగా అన్నయ్య అంది రాధ. నువ్వేం మారలేదు, కృష్ణలోనే నాకు ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. అవును, ఆయన ఇదివరకు మనిషిని దైవంగా చూసేవారు, ఇప్పుడు డబ్బుని దైవంగా ఆరాధిస్తున్నారు. కాఫీ కప్పుల్లో పోస్తూ అంది రాధ. కృష్ణ ముఖంలో ఒక్క క్షణం దెబ్బతిన్న బాధ కనిపించింది. కానీ మెరుపులా ఆ భావం మాయమై అతని పెదవుల మీద సహజ సుందర చిరుహాసం మెదలింది. నేనేం చేసినా రాధ కోసమే ఆనంద్. డబ్బు లేకపోవటం వల్ల రాధ చాలా కష్టపడింది. ఆ లోటు ఉండకూడదని అనుకున్నాను అన్నాడు. రాధ చివ్వున తలెత్తింది. భర్త వైపు రోషంగా చూసింది. నేనెప్పుడైనా దేనికైనా లేదని గాని, బాధపడుతున్నానని గాని మీతో ఫిర్యాదు చేశానా? చెయ్యకపోవటం ఇంకా పెద్ద శిక్ష నాకు. మీరు డబ్బు నా కోసం సంపాదించడం లేదు, మీకోసం సంపాదిస్తున్నారు. నా మీద వంక పెడుతున్నారు, నా కోసం అంటున్నారు. ఎందుకిలా అబద్ధాలు చెబుతారు? మీ మనసేమిటో మీరెందుకో ధైర్యంగా సూటిగా చెప్పలేకపోతున్నారు. రాధా, ఆనంద్ చప్పున లేచి ఆదుర్దాగా రాధ చేయి పట్టుకుని ఆతృతగా అన్నాడు. ఏమిటమ్మా, ఏమిటా ఆవేశం? నాకు ఈ డబ్బు అక్కర్లేదన్నయ్య. నాకు ఆయన కావాలి. ఆయన ఇంటి పట్టున ఉండాలి. నాకు శాంతి కావాలి. ఆయనకి నేను కావాలి అనే ధైర్యం నాకు కావాలి. అది ఇక్కడ ఈ ఊళ్ళో ఉంటే నాకు దక్కదు. కృష్ణ దవడ ఎముక ఆవేశం అణుచుకుంటున్నట్టు కదలాడింది. ఏ ఊళ్ళో ఉన్నా అది నీకు దక్కదు. ఆ మాటకొస్తే నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. డాక్టరే కాదు, ప్రొఫెషన్ ప్రాణంగా బతికే ఏ వ్యక్తిని చేసుకోకూడదు. మగాడికి భార్య ఎదురుగా ఉంటే జీవితం గడవదు. ఏం చేయమంటావు నన్ను? ఈ ప్రాక్టీస్ వదిలేసి ఆ కొల్లేరు రమ్మంటావా? నీ కొంగు పుచ్చుకుని తిరగమంటావా? ఆ పల్లెటూరులో నీ ఎదురుగా పని లేకుండా పడి ఉండమంటావా? ఉంటాను, తప్పకుండా ఉంటాను. కానీ అప్పుడు నువ్వేమంటావో తెలుసా? నా మొగుడికి కానీ సంపాదించడం చేత కాదు అంటావు. నేను రాధ గుండెల మీద చేయి పెట్టుకుంటూ అంది. నువ్వు కాకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు. నీ ఇరుగు పొరుగు అంటుంది. నన్ను జీవోత్సవంలా పని పాట లేకుండా పడి ఉండమంటావు. అలా నేను పడి ఉంటేనే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అని నువ్వంటే నీ మీద ప్రేమ లేదనే అనుకో. చీచీ, కాసేపు కలిసి ఉందామంటే ఏదో గొడవ. కృష్ణ కుర్చీలోంచి లేచి కాలితో దాన్ని వెనక్కు నెట్టి వెళ్ళిపోయాడు. ఆనంద్ గభాలన లేచి వచ్చి కృష్ణ చేయి పట్టుకున్నాడు. కృష్ణ, ఏమిటా ఆవేశం? ఏమిటా తొందర? నీకు తెలియదు ఆనంద్, నేను పడే నరకం ఎవరికీ తెలియదు.
నా బాధ ఏమిటో ఆ దేవుడికి కూడా తెలియదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ తనని తాను నిలవరించుకొని మామూలయ్యి వెళ్ళి ఫోన్ తీశాడు. హలో. నేనే. కళ్యాణికేమైంది? అరే, అసలు ఊరు నుంచి ఎప్పుడు వచ్చింది? రాజారాం గారిని కంగారు పడద్దని చెప్పు, నేనిప్పుడే వస్తున్నా. కృష్ణ ముఖంలో చెప్పలేనంత ఆదుర్ద కనిపిస్తోంది. ఫోన్ పెట్టేసి నేనిప్పుడే వస్తాను, కళ్యాణికి ఒంట్లో బాగాలేదుట అన్నాడు. ఆనంద్ నిన్నటి నుంచి కళ్యాణి అనే పేరు ఇంట్లో నౌకరుల నోటు మీదుగా కృష్ణ ఫ్రెండ్స్ దగ్గర వింటూనే ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో నిన్న పార్టీకి రాలేదు, ఊరిలో లేదుట. ఎవరి నోట విన్నా కళ్యాణి కళ్యాణి ఇదే మాట. అందుకే ఆనంద్ ఉండపట్టలేక అడిగేశాడు, కృష్ణ, కళ్యాణి ఎవరు? హడావుడిగా వెళ్ళబోతున్న కృష్ణ ఆగాడు. ఎవరా అంటే ఏం చెప్పను? కళ్యాణి ఒక దేవత, నా వృత్తికి ఒక ఆలంబన. అతను ఆ ఇల్లుని కళ్ళతో కలియజూస్తూ, నాకు ఈ ఇల్లు, ఈ నౌకర్లు, ఈ స్థిమితం, ఈ సుఖం అంతా ఎలా వచ్చాయి అంటే ఆ దేవత చలవ వల్లనే. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుణ్ణి. వస్తాను అనేసి చకచకా వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న శాంతమ్మ కూతురు వైపు తిరుగుతూ, మీ ఆయన ఇంతగా చెబుతున్న ఆ అమ్మాయి ఎవరే అని అడిగింది. ఒక డాన్సర్ అమ్మా. ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాతనే వారి ప్రాక్టీసు బాగా పెరిగింది. అవునా, పెళ్ళి అయిందా? ఆరాగా అడిగింది. కాలేదు. ఆ అమ్మాయికి ఏమిటి సుస్థి రాధా? ఆనంద్ అడిగాడు. సుస్థియా? నాకు తెలియదన్నయ్య అంది రాధ. అవును నిజమే, కళ్యాణికి ఏమిటి సుస్థి? రాధ మొదటిసారిగా తనని తాను ప్రశ్నించుకుంది. కృష్ణ తనకి ఎప్పుడూ ఏమీ చెప్పలేదే. కళ్యాణి దగ్గర నుంచి ఫోన్ వస్తే చేస్తున్న పని ఆపి కృష్ణ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అంతే. రాధ తను ఈర్ష్య పడకూడదని, అందరి ఆడవాళ్ళలా సంకుచితమైన మనసుతో ఆలోచించకూడదని అనుకుంటోంది. కానీ వశం కావటం లేదు. కృష్ణ ఇంత క్రితం ఏమన్నాడు? కళ్యాణి ఒక దేవత అన్నాడు. అంతేకాదు, నాకు ఈ ఇల్లు, ఈ నౌకర్లు, ఈ సుఖం, ఈ స్థిమితం అంతా కళ్యాణి మూలంగానే వచ్చాయి అన్నాడు. అంటే ఎవరో కృష్ణకి ఏర్పరిచిన సుఖాన్ని తను ఆయాచితంగా అనుభవిస్తోందా? రాధకి ఈ ఆలోచన బాగాలేదు. ఆ ఇంటిని కలయజూసింది. ఇది కృష్ణ స్వార్జితం కాదా? రాధకి హఠాత్తుగా ఆ ఇల్లు అదివరకులా ఆనందంగా, ఆనంద సౌధంలా కనిపించడం మానేసింది. రాధ మనసులో ఎక్కడో ఏదో బలం కోల్పోతోంది. కృష్ణకి తనకి ఉన్న అనుబంధమా? ఛీ, ఏమిటి ఆలోచిస్తోంది తను? ఇంతలో ఆనంద్ దగ్గరికి వచ్చాడు. రాధా, నీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు. ఏమిటన్నయ్యా? కృష్ణ చాలా సమర్థుడైన డాక్టర్. సమర్థత గల ఏ వ్యక్తి అయినా ఒకే ప్రాణంగా బ్రతుకుతారు. వాళ్ళని ఆ పని నుంచి వెనక్కి రమ్మనమని అడగటం వాళ్ళ ప్రాణం తీసి ఇమ్మనమనటమే రాధా. నువ్వు అందరి ఆడపిల్లల్లాంటి దానివి కాదు, వ్యక్తిత్వం గలదానివి. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక నేనిప్పుడేం చేశానన్నయ్య? రాధ కళ్ళల్లో నువ్వు కూడా నన్నే అంటున్నావా అనే నిష్ఠూరం కనిపిస్తోంది. కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకుంటే అతనిని ఈ ఊరు వదిలి రమ్మనమని అనువు. అతనిని పని నుంచి వెనక్కి రమ్మనమని అంటే అతని నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకున్నట్టే. అతను ఇదివరకులా కాదు, చాలా బిజీగా అయ్యాడు. బిజీగా ఉండే మనుషులు శాంతంగా, నిబ్బరంగా ఏదీ మాట్లాడలేరు. అతను ఆవేశపడితే నువ్వు రెచ్చిపోకూడదు. అలిసిపోయిన అతన్ని నీ చిరునవ్వు సేద తీర్చాలి గాని నీ ముడిపడిన కనుబొమ్మలు ప్రశ్నించకూడదు. నీ సమక్షానికి ఎప్పుడు వచ్చి వాలిపోతానా అని అతని మనసు తహతహలాడాలి గాని
ఉన్న ఒక్క క్షణం ఇబ్బందిగా భావించకూడదు. రాధ కుర్చీలో కూర్చుని ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడవసాగింది. ఆనంద్ భుజం మీద చేయి వేశాడు. అదిగో ఆ బేలతనమే వద్దంటాను. నీ ధైర్యం, నమ్మకం నీకుండాలి. ఈ డబ్బు చూస్తుంటే నాకు భయం వేస్తోందన్నయ్య. మా ఇద్దరి మధ్య ఇది అడ్డుగోడ అయిపోతుందేమో అనిపిస్తోంది. నువ్వు అట్లా అపోహపడటం చాలా తప్పు అన్నాడతను. ఏమిటో డబ్బు సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారని సంబరపడ్డాను. ఇవేం గొడవలే తల్లి అంది శాంతమ్మ. ఇవి ప్రతి ఇంట్లోనూ ఉండేవేలే పిన్ని అన్నాడు ఆనంద్. రాధ గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. కృష్ణ మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. కళ్యాణి నా వృత్తికి ఆలంబన. కళ్యాణికి నేను తీర్చుకోలేని రుణబద్ధుణ్ణి. రాధ పెదవి నొక్కిపట్టి ఏడుపు ఆపుకుంది. రాధ మనసు అంతా చేదు తిన్నట్టుగా ఉంది. కృష్ణకి నా వల్ల ఏం ఉపకారం జరిగింది అని తనని తాను ప్రశ్నించుకోసాగింది. రాధ లేచి వెళ్ళి డ్రాయర్ సొరుగులాగి అందులోంచి పేపర్ కట్టింగ్ తీసి చూసింది. అందులో కళ్యాణి డాన్సర్ దుస్తులతో మెరిసే కళ్ళతో కృష్ణ పక్కన అందంగా హుందాగా నిలబడి ఉంది. కళ్యాణికి డబ్బు, అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. రాధ వచ్చి మళ్ళీ మంచం మీద కూర్చుంది. కానీ ఒక్క విషయం కృష్ణకి తెలియకపోవచ్చు. కళ్యాణిలో లేనిది తనలో ఉంది. అది కృష్ణని ప్రేమించే మనసు. రాధ తనకి తాను ఎంత నచ్చజెప్పుకున్నా మనసంతా ఎందుకో బేలగా ఉంది. ధైర్యం చిక్కటం లేదు. పెళ్ళి అయినంత మాత్రాన భర్త మీద సర్వాధికారాలు ఉంటాయని నమ్మే పాతతరం యువతి కాదు రాధ. ప్రేమించే మనసు ఉండాలి. అది లేకపోతే భర్త కూడా పరాయి వ్యక్తి కిందనే లెక్క. రాధ అంతరంగంలో మథనం ప్రారంభమైంది. కృష్ణ జీవితంలో తన స్థానం ఎక్కడా అని ప్రశ్నించుకోసాగింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.